शिवाय गुरवे नमः। 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 అయితే సాధకుడికి బాహ్య విషయాలు అంటే వ్యవహార విషయాల్లో ఉన్నంత మెమరీ పరమాత్మ విషయాల్లో ఉండటం. మీరు చెప్తున్న ఆ సమర్థింపులు కారణాల్లో అది కూడా ఒకటి. అంటే అది మర్చిపోతున్నాము అనేసి నామస్మరణ మర్చిపోతాం. అయితే దీనికి కారణం ఏంటి? కారణం అంటూ విడిగా ఉన్నదా? కారణం అంటూ విడిగా లేనే లేదు. ఎందుకని ఇందులో ఇష్టం అంటే మెమరీ గుర్తు ఉండటం లేదు, మర్చిపోతున్నాము అని. ఎందుకు అన్నదానికి ఎవరి కారణాలు వాళ్ళకు, అందులో ఏం సందేహం లేదు. అయితే ఆ కారణాలు సరైనవేనా అంటే మీరు ఎంచుకున్న మార్గానికి అవి సరైన సాధనాల, మరి సమర్థింపుల సాధనాల? ఎందుకంటే ఒక ప్రదేశానికి తొందరగా వెళ్ళాలి అంటే తొందరగా చేర్చే సాధనాన్ని వెతుక్కుంటారు. దేనిలో వెళితే తొందరగా వెళ్ళవచ్చు అని దాని గురించిన యోచన చేసి వివేక విచక్షణాలతోటి అనండి అప్పుడు ఎన్నుకుంటారు. ఇక్కడ మీకు బాహ్యంలో అయితే ఆప్షన్స్ ఉండవచ్చు, మీ సమస్యలకు దేనికైనా సరే. మరి అద్వైతంలో ఆప్షన్ ఉన్నదా? అసలు ఉన్నదే ఒక మార్గం. అంటే ఇక్కడ అదేదో రెస్ట్రిక్టెడ్ ఇంకోటో అని దాని ఏంటి బలవంతము అలానే కాదు. ఇది ఇది అత్యంత సులభమైన సాధనం. బాహ్య విషయాల్లో కానీ వ్యవహారాల్లో కానీ శారీరక శ్రమ ఇక రకరకాలు ఉంటాయి, అవన్నీ మీకు తెలిసిందే. కానీ ఈ అద్వైతం యొక్క సాధన అంటే ఆ యొక్క బ్రహ్మానందానికి పరిపూర్ణ స్థితికి ఒకటే అయినా సాధనం. ఆ సాధనానికి పలు విధాలుగా ఉంది. అనన్య భక్తి, శరణాగతి, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఏది పెట్టినా ఏక చింతన. చింతన అంటే మళ్ళీ ఆ పరమాత్మ గురించే, చింతన అంటే మళ్ళీ వేరే. అంటే ఒక వస్తువునే పట్టుకుంటే
ఆ వస్తువు తొందరగా లభ్యం. అదే భ్రమర కీట న్యాయం. అది అక్కడే ఉండి తిరిగింది కానీ ఈ కీటకం దగ్గర కాసేపు దానికి సారీ వేరే దగ్గర కాసేపు అలా తిరగలేదు. ఒకటే దగ్గర అలా చేస్తుంది. కాబట్టి తొందరగా అది అది భ్రమరం అయింది. ఇక్కడ కూడా అదే చెప్తాను, వేరే అసలు ఇంకోటి లేనే లేదు. అత్యంత సులభం. దీనికి మీరు ప్రత్యేకంగా చేసేదేం లేదు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే. ఆ సమయం సద్వినియోగం అయిపోతే చాలు. వేరే అంటే అసలు ఏది లేదు. ఎంతో సమయాన్ని ఎన్నో విధాలుగా వృధా చేస్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ మార్గ నిర్దేశం ఒకటి, మీరు ఆ యొక్క లక్ష్యం ఏర్పరచుకున్నారు కాబట్టి, అంటే ఇది కావాలి అనుకున్నారు. అనుకోకపోతే అసలు ఏదీ లేదు. లేదు ఇక్కడ పరమానందం లభిస్తోంది, ఇదే సర్వోత్కృష్టమైనది. ఇవన్నీ మీరు పలు రకాలుగా విని మీరంతటా మీరు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ ఎవరు మిమ్మల్ని బలవంతం చేయలేదు, ఎవ్వరు బలవంతం చేయలేదు. బాహ్యంలో అయినా సరే పరిస్థితుల ప్రభావము ఇంకోటో అంటే అలా తప్పదు, కొన్ని అవతల వాళ్ళు చెప్పినట్టుగా చేయవలసి వస్తుంది. అద్వైతంలో అది పనికిరాదు. అద్వైతంలో ఎవరికి వారుగా నిర్ణయం తీసుకోవాలి. ఇది పక్కవాడు చేస్తున్నాడు కాబట్టి నేను, వాడు పొందాడు కాబట్టి నేను, ఒక వస్తువు వాడు కొన్నాడు కాబట్టి నేను కొనుక్కోవటం లాంటిది కాదు ఇది. ఇది కేవలం ఎవరికి వారు, వారిని వారే ఉద్ధరించుకోవాలి. వేరే వారు ఉద్ధరిస్తారని కానీ ఇంకోటని కానీ అక్కడ లేదు. అది అసాధ్యమైనది అసలు. నిర్ణయము స్వయం నిర్ణయమే, ఆచరణ అంతే. బలవంతపు సాధనలు ఇక్కడ అసలు పనిచేయవు. ఎలా అయితే పిల్లవాడిని బలవంతంగా కూర్చోబెట్టి చదివిస్తే మటుకు వాడు చదువుతాడా? చదివినట్టు యాక్షన్ చేస్తాడు, వాడు యాక్షన్ చేస్తాడు. కాబట్టి అక్కడ లాభపడేదంటూ ఏం లేదు. ఎప్పుడైతే ఆ ఇష్టము గాఢంగా ఉంటుందో అది అప్పుడు అత్యంత సులభమైపోతుంది. అంటే మీ నిర్ణయమే అక్కడ. ఈ స్మరణే అత్యంత సులభమైనది, కష్టం లేకుండా, ఎక్కువ సమయం చూడకుండా, ఏదో మర్చిపోయామండి శ్లోకంలో రెండో పాదం గుర్తు రావటం లేదు,
ఒక పదం గుర్తు రావటం లేదు అనడానికి కూడా లేదు. వీటికి వేరే నియమాలు లేవు. తినకూడదు, తినచ్చు, స్నానం చేయాలి, చెయ్యకూడదు, ఇలా ఏ నియమాలు లేవు. దాన్ని సర్వకాల సర్వ అవస్థల యందు కూడా అన్నాడు. అన్ని అవస్థలు. పడుకుని కూడా చేయవచ్చు. అంటే నువ్వు ఎలా ఎటువైపు ఆ శరీరాన్ని అజపో జల్ప శిల్పం అన్నట్టుగా నువ్వు ఏ ముద్రలు వేసినా, ఆఫీస్కి వెళ్తున్నా, పనులు చేస్తున్నా, ఇలా ఎలాగా ఉన్నా కూడా స్మరణకి ఎక్కడ ఏది అడ్డం. స్మరణ ఒక అవయవంతో ఆగిపోయో చేయాల్సిన ఆవశ్యకత లేదు. నీవు దృఢంగా అనుకున్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా మనసుతోటి ఆ యొక్క స్మరణ చేయగలుగుతావు. ఆ శక్తి ఆయన ఇచ్చిందే. ఏమంటే కుదరట్లేదండి అంటే అది నీ తప్పే తప్ప, నువ్వు కనుక ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ఎంత సినిమా చూస్తున్నా సరే, పాటలు పాడుకుంటున్నా సరే, నువ్వు ఏదన్నా చేయి, భాష్యంలో మనసులో నామస్మరణ జరిగేటట్టుగా నీవు చేసుకోవచ్చు. అభ్యాసం జరుగుతుంది. కేవలం అక్కడ దృఢ నిశ్చయం అంతే, సంకల్పం, మొండి పట్టుదల. అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లోపల రచనలు చేయరండి. మీకు అలవాటైనదే, మీకు అలవాటు లేనిది ఏది చెప్పబడలేదు అద్వైతం. అది బాహ్యంలో వ్యవహారంలో మీరు ఆచరించారు, ఎవరో చెప్పలేదు అసలు. ఒరే మనసులో ఒకళ్ళని తిట్టుకోరా, పైకి మెచ్చుకోరా అన్నారా? సేమ్ టైం చెప్పలేదు. అవన్నీ మీకు చక్కగా ఉగ్గుపాలతో వచ్చింది అన్నట్టుగా ఉంది. అంటే అవన్నీ మీ స్వయం కృషితో మీరు సాధించుకున్నారు. ఏ సందేహం లేదు. అది బాహ్య వ్యవహారాల్లో ఎన్నో సాధించారు. మీరేమి అనామకులో లేదంటే ఏది చాతగాని వాళ్ళు ఏం కాదు, సమర్థులే మీరు. అన్ని విషయాల్లో కాకపోవచ్చు, కొన్ని విషయాల్లో ఎవరి లైఫ్ వాళ్ళది కదా, డిఫరెంట్. మీరు అనుకున్న విషయాల్లో మీరు సాధించిన సమర్థులు. అందులో పెద్ద మొహమాట పడవలసింది అదే అనలేదు. అప్పుడు లైఫ్ వేరు, తెలియదు, జ్ఞానం తెలియదు. కాబట్టి మీరు ఏదనుకున్నారో దాన్ని సాధించడానికి ఎన్నో రకాలుగా మీరు ప్లానింగ్ వేశారు. రకరకాలుగా, అంటే అది మీరు పొందడానికి అనండి ఏదైనా సరే. పరమాత్మ ఏమన్నాడు? ఒరే నువ్వు అంత సమర్థుడివి కదరా, ఆ సమర్థత నామస్మరణలో పెట్టరా, చాలు, ఇంకేం చేయగలరు పోమన్నాడు. ఏం చేయగల, నిద్రపోతున్నా ఏం చేస్తున్నా నువ్వు నామస్మరణ చేయి. ముందర కొంత శ్రద్ధ పెట్టవాలి. మీరు కూడా మీ కార్యం సాధించడానికి శ్రద్ధ పెట్టారండి. ఆలోచిస్తూ ఉంటారు కదా, ప్లానింగ్ వేస్తూ ఉంటారు, ఎట్లా హౌ టు ఇంప్లిమెంట్. రకరకాలుగా చేయరండి. మీ అందరికీ అది సమర్థింపు ఉన్నది, ఎవరికైనా ఉంది. చిన్నపిల్లలు కూడా చూడండి ఎలా చేస్తారు, ఎట్లా కాకా పడితే అవతల వాళ్ళు. అందరికీ వచ్చిన విద్య ఇది. అందుకే ఉగ్గుపాలతో అన్నది. ఆ చంటి పిల్లవాడు కూడా దొంగ వేషాలు వేయడండి ఎవరన్నా కనపడ్డప్పుడు. అంటే అందుకనే ఉగ్గుపాలతో అని చెప్పి అందరికి తెలిసిందే ఇది. ఏమి ఇక్కడ ఎక్కడ లోటు లేదు, ఏమీ లేదు. మాకు రాదండి అంటారు కదా, ఆ వాడికే వచ్చు. చూసేది ఎవరో ఏదన్నా సరే, వాడు అక్కడి నుంచే ఉయ్యాల్లో ఉన్నప్పుడే కాస్త వాడికి మనుషుల్ని గుర్తుపట్టడం వచ్చినప్పుడే వేషాలు వేయడు, వేస్తాడు. ఎంతో మందిని చూశారు మీరు. మీరు వేశారన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ నేర్వని విద్యో రాని విద్యో ఏది చెప్పలే అద్వైతంలో. అసలు ఇది అందరికీ సాధ్యమయ్యేది. అందరికీ బ్రహ్మాండమైన తెలివితేటలు అంటే విచక్షణ ఉన్నది, జ్ఞానం ఉన్నది. కేవలం ఇప్పుడు ఏమిటి అంటే అజ్ఞానాన్ని అమలు చేసినంత శ్రద్ధాభక్తులు జ్ఞానాన్ని అమలు చేయడంలో పెట్టట్లేదు, అంతే సింపుల్. ఇక్కడ మీరు ఎప్పుడైతే జ్ఞానాన్ని, అంటే అదే దైనందిన జీవితంలో ఆచరణ పెడతారో అయిపోతారు. ఏమీ లేదు అక్కడ దైనందిన జీవితంలో. అంత పెద్ద రాజ్యాలు ఏమున్నాయండి? అంతమందిని ఎవరినండి మీరు చేసేది?
మహా అయితే బయట ప్రపంచంలో వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, చుట్టాలు ఎవరైనా ఫోన్, ఓ పనమ్మాయి. ఇంట్లో వాళ్ళందరూ ఎలాగూ వినేవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. అందరు మొగుళ్ళు వింటారు, అందరు భార్యలు వింటారని నేను అనటం లేదు. కానీ అది రొటీన్ గా జరిగిపోతుంది కదా, దాని గురించి ఇప్పుడు చింత అక్కర్లేదు కదా. ఎప్పటికీ ఎవరికి లేదు ఆ చింత. అరుస్తే అరుస్తారు వాళ్ళ మీద, ఏదో చేస్తారు, కానీ జరుగుతున్నాయి కదా. ఎందుకంటే అది తప్పనిది. తప్పనిది అయినప్పుడు మీరు దాని గురించి పెద్ద ఇది చేయట్లేదు కదా, తప్పదు కదా అనుకున్నారు. బాధ కూడా ఎన్నాళ్ళు పడతారండి, వీళ్ళు వింటలేదు మాటని. దానిలో లేకపోని వాడి విమానం ఉంటాడు, నేను అదే అనుకుని వదిలేయలే. ఎవరు బాధ కూడా ఎవరు అంత ఇదిగా ఎవరు బాధపడరు అసలు. ఏడ్చాట అనుకుంటారు. అంటే ఇప్పుడు అది ఎంత అయిపోయింది. ఇంకా వేరే రాజ్యం ఏముందండి సాధకులకి? ఏదో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకంటే సరిపోనీ ఏదో బాసు కూడా ఏమన్నా అంటుకుని కూర్చుంటాడండి? ఏదో మీటింగ్ అన్నప్పుడే కదా. కానీ ఆ మీటింగ్ అప్పుడు కూడా, మీటింగ్ వాళ్ళు పిలిచినప్పటి నుంచి నామస్మరణ గుర్తుపెట్టుకుని చేసి అక్కడికి వెళ్ళి కాసేపు చేసేసి ఆ తర్వాత బుర్రని ఆఫీస్ పనిలో పెట్టినా పరమాత్మ అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. బాస్ మిమ్మల్ని ది బెస్ట్ అనేటట్టుగా చేస్తాడు. ఎవరు దాని గురించి వరి అవ్వక్కర్లా. ఆ పట్టుకోవడం అంతే, వదలకుండా పట్టుకోవాలి చాలు. ఆయన ఎక్కడికి పారిపోడు. స్వామి ఇప్పుడు నేను ఆఫీస్ పనిలో ఉన్నాను, కాసేపు నువ్వు ఆగని నువ్వు చెప్పక్కర్లా, ఆయనకు తెలుసు కదండి పాపం. ఆయనకేం మీరు విడిగా చెప్పక్కర్లా, కాసేపు కూర్చో స్వామి అని. ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు నామస్మరణ చేయగానే నీ దగ్గరకు వచ్చేసాడు. మీటింగ్ ఆయన కండక్ట్ చేస్తాడు. నువ్వేంటి మనసులో టెన్షన్ పడినా కూడా నీకెందుగా నేనున్నానన్న ఆయన మాట మీరు వినిపించుకోవాలి కదా. మీరు వినిపించకపోతే ఆయన ఏం చేస్తాడు? అందుకని ఆ ప్రాక్టీస్ చేశాను. గ్యాప్ లో ఆయన నామం ఒక్కసారైనా సరే పోని, ఆ గ్యాప్ లో స్వామి మీటింగ్ అయ్యే వరకు నన్ను వదిలి వెళ్ళకు స్వామి అన్నారు. ఇంకేముందండి, మీటింగ్ అంతా ఆయనే చూస్తాడు. ఇంకా అసలు పోయింది ఏంటంటే, స్వామి మీటింగ్ కండక్ట్ చేసేది నువ్వే, నేను కాదనండి. పెరియవారి కథల్లో ఉంటాయి. ఒక డాక్టర్ కూడా స్వామి చేసేది చేయించేది నువ్వే స్వామి అని పెరియవారికి దండం పెట్టుకుని వెళ్ళేవాట సర్జరీస్. నేను కాదు చేసేది, నా గురువే అనుకునేవాడు. అంతేగాని ఈ ఆపరేషన్ సక్సెస్ చేయని దండం పెట్టలేదు ఆ డాక్టర్. అది చేస్తే కోరిక అవుతుంది కదా, ఆసక్తి అవుతుంది. కాబట్టి ఆయన అలా చేయలేదు, అలా నమస్కారం చేయలేదు. కాబట్టి అసాధ్యమైనదో ఇంకోటో ఏది లేదు, కేవలం అలా నమస్కారం చేసుకుంటే చాలు. చేసేది నువ్వే అయ్యా అని అన్నారు అనుకోండి, బ్రహ్మాండంగా చేస్తారు. అంతేగాని నా చేత చేయించు అనకూడదు, మళ్ళీ నేను వచ్చేస్తుంది కదా. సరే ఇంతకుముందు అనుకున్నారు, అవన్నీ వదిలేయండి. ఇప్పుడు అసలు చేసేది చేయించేది ఆయన అని తెలిసిన తర్వాత మళ్ళీ స్వామి నా చేత చేయించి అంటాం ఎందుకు? కృష్ణుడు కూడా అదే చెప్పాడు అర్జునుడికి, నువ్వేమిటి చేసేది, ఆల్రెడీ నేనే చేస్తున్నాను, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పాడు. అంటే జస్ట్ ఒక వెపన్ అంతే. గన్ను దానంతటా అది పేలదు కదండి పాపం కదా. అలాగే నీ అంతటి నువ్వు ఏమిటి చేస్తావురా, నేను అనుకున్నావు కాబట్టి అగచాట్లు. స్వామి ఉన్నది నువ్వే, చేసేది నువ్వే కాబట్టి ఏం చేసుకుంటావు చేసుకోపో స్వామి అన్నారు. ఆయన అసలు దిగులు లేదు, ఎక్కడ వర్రీ అవ్వాల్సిన ఆవశ్యకత కూడా ఉండదు. ఆయన అయితే ఆ బ్రహ్మ, ఆయనకు అన్ని తెలుసు, ముందు వెనకాల అన్ని కూడా. నీకు ముందు వెనకాల ఏం తెలుసు అండి బాబు? తెలియదు. ముందు చూస్తే వెనక కనపడదు, వెనక చూస్తే ముందు కనపడదు. ఆయన కనపడతాయి, వినపడతాయి, అన్ని చేస్తాయి. కాబట్టి ఇది ఎంత సులభం అసలు, ఇంకా అవునమ్మా, బ్రహ్మాండం. అంటే అలా చేసుకోండి. ఆఫీస్ పని అయినా, వంట పని అయినా,
బజార్ పని అయినా షాపింగ్ పని అయినా అలాగేనమ్మా. అలా అలాగేనమ్మా. ఏం అలాగేనమ్మా. పర్వాలేదు, షాపింగ్ కూడా చెప్పచ్చు. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. అమ్మ మంచి షాపింగ్ చేయి, నాకు కావాల్సిందే ఉండేటట్టు చూడు తల్లి, వేరే కొనకుండా చూసుకో తల్లి అని అన్నాం అనుకోండి. కరెక్ట్ ఇంకా నేను అప్లై దొరికింది. చేసిందే. నేను అమ్మవారిని అంత నమ్మినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారికి దండం పెట్టేదాన్ని. అమ్మ వెళ్తున్నాను, నువ్వురా, అనవసరమైన కొనకుండా చూడనేదాన్ని. ఇంకా బాగా ముదిరిపోయి అంటే ఇంకా అంతా అమ్మే అన్న ఒక స్ఫురణ లోపల వచ్చిన తర్వాత అమ్మ పద వెళ్దాం షాపింగ్ కి. ఇంకా ఆ తర్వాత అది కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు అమ్మ ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ విడిగా ఆవిడకి చెప్పేదేంటి. అంతే. అది అట్లా స్థిరత్వం పొందాలి మనం. ఉమ్. అంతవరకు అంత ఆ శరణాగతి రావాలి. అవును. ఉన్నది అదే అన్న స్థిరత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటండి, అమ్మకి ఉండదు. చెప్పాలా ఆకలిస్తుంది లేదా ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పక్కర్లేదు మీ అమ్మకి. ఆవిడ మర్చిపోవచ్చు కొన్ని రోజులకి, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ ఆ అమ్మ అంటే పరమాత్మ అన్నారు. ఉమ్. పరమాత్మ అలా చెయ్యడు కదండి పాపం. చెయ్యరమ్మా. మీరు చేయమన్నా చేయడు ఆయన. కాబట్టి దాహం వేస్తే మీరు అప్పుడు వెళ్తారా చెరువు దగ్గరకో ఎక్కడికో? కాదు కదా. లేదు. ఇంట్లో ఎక్కడున్నారో మీకు తెలుసు, అవును. ఏది ఎక్కడున్నా మీకు తెలీదా? తెలుసు. తెలుస్తుంది. అన్ని తెలుసు. తెలిసిన తర్వాత ఇంకా దేనికండి దిగులు? ఉండదమ్మా తెలుస్తారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ గొప్పతనం తెలిసాక మళ్ళీ చెప్పేది ఏంటి? గొడవ లేదుగా. అంతే. ఎంత హాయ్. ఆయన పాపం ఇది పెద్ద పని ఇది చిన్న పని అని ఆయన ఏమన్నా అన్నాడా? ఇవి అంటే ఇవి చెప్తావా? ఆయనకి ఏమైనా ఈగో ప్రాబ్లం ఉందండి? ఉండదు. లేదు అసలు, ఉండదు కాదు అసలు, ఆయన లేదు పాపం. ఈగో ప్రాబ్లం ఉన్నవాడైతే మనంత దుర్మార్గులతో ఆయన ఉంటాడా? ఉండరు. ఉండరమ్మా. మనంత దుర్మార్గుల దగ్గర రాడు కదండి. మీరు తిట్టలేదేంటి? ఎన్నిసార్లు తిట్టుంటారు? 3 సార్లు తిట్టుంటారు ఆయన. పాపం 3 సార్లు తిట్టినా ఆయన ఎప్పుడన్నా ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. మళ్ళీ స్వామి రక్షించవయ్యా అంటే రక్షించాడు కదా పాపం. అవును. అవును. ఆయన ఎప్పుడూ కూడా చాటుట అనలేదు, ఆయనకి ఇగోనే లేదు. మీరు ఫంక్షన్లకు వెళ్తూ ఆయనకి దీపం పెట్టలేదు అనుకోండి, ఆయన ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. కారులో పోతే ఆయనకి నమస్కారం చేసి స్వామి క్షేమంగా వెళ్ళేటట్టు చూడని దండం పెట్టలేదు పాపం. నువ్వు నాకేమన్నా దీపం పెట్టావా, లేదా నాకేమన్నా నైవేద్యం పెట్టావా, నువ్వేమో ఫంక్షన్ పోతున్నావు అని అన్నాడా? అనలేదు పాపం. ఆయన అసలు ఏమీ అంటలేదు. మీరు ఎలా చేసినా పాపం ఆయన మౌనంగానే భరిస్తున్నారు బాబు. ఎక్కడా అసలు దేనికి ఈగో లేదండి పాపం. ఈగోలెస్. ఈగోలెస్ ఆయనతో ఎందుకండి మరి? ఆయన చాలా ఈగోలెస్. మరి అట్లాంటప్పుడు ఏదైతే ఏంటి, అందుకని అసలు ఇప్పుడు తెలిసిపోయింది గొప్పదనం కానీ ఇంకోటి కానీ. తెలిసాక కూడా ఇంకా మళ్ళీ స్వామి ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పడం ఎందుకంటే, ఒక పనమ్మ మీ ఇంటికి వచ్చింది, మొదట్లో చెప్తారు, తర్వాత చెప్తారా? లేదమ్మా. అది చేసి లేకపోతే అప్పుడు తింటారు దాన్ని. నేను రోజు చెప్పాలా, నీకు తెలిసిన పనిగా చేయి మాట్లాడుకున్నారు. ఈ పని వాడు మటుకు ఏమి అనిపించుకోడు అసలు. ఏదైనా చేసేస్తారు, డౌట్ లేకుండా చేస్తారు. అంత మంచి పనివాడు.
మరి అంత మంచి పనివాడిని పెట్టుకుని ఎందుకంటే దిగులు అసలు ఉండకూడదు గురు. దిగులే అక్కర్లేదు. అవును. అందువలన నిరంతరము ఒకసారి గుర్తు పెట్టుకుని ఆయన నామస్మరణ చేస్తే ఏమిటండి దోషం? ఏముండదమ్మా. లేదమ్మా. సంతోషం. బాహ్యంలో అన్ని కూడా అంటే మీరు చేసే ఈ స్మరణ ఇవి అన్ని కూడా ఆయనకే అని మీరు భావన చేసి చేస్తున్నప్పుడు ఉమ్. ఆయనకే చెందుతాయి, పరమాత్మకే. అవును. నాకు ఆయన కావాలి అన్నారనుకోండి పరబ్రహ్మని, ఆయన దొరకేం చేస్తాడండి పాపం, తొందరగా కరిగిపోతాడు కదా పాపం. అంతే అమ్మా. ఆయన అసలు ఏమాత్రం కూడా లేదు నువ్వు ఇలా చేస్తేనే నేను నీ మాట వింటాను లేదా నీకు కరుణిస్తాను అలాంటివన్నీ ఏం చెప్పలేదు పాపం. అంతే. మీరు ఎలా ప్రార్థన చేసినా ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తారు, ఉమ్. అందులో ఏం డౌట్ లేదు. ఉమ్. కాబట్టి మీరు చేసే ప్రతిదీ అందుకే జపో జల్ప శిల్పం సకల మమ్మీ ముద్ర విరచన. కాబట్టి స్వామి నేను ఏం చేస్తున్నా అని నీకే స్వామి అంతే. అంతే. బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఎవరి కోసమైనా ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవే కదండి చేస్తారు. అవునమ్మా. అవునమ్మా. ఇక్కడ ఆయన ఏమన్నాడు, ధర్మంగా ఉండరా చాలా ఉన్నాడు, ఇంకేం చెప్పలేదు. రే నాకు ఇష్టమైనవని ఏం చెప్పాడు ఆయన, రే నువ్వు ధర్మంగా అందరితోటి ప్రేమగా మాట్లాడటమేరా, ఇంకేమీ లేవు నా లక్షణాలు. ఆయనకు ప్రత్యేకంగా ఈ లక్షణం అని ఏముందండి? ఏం లేదు. అసలైనది కేవలం ధర్మమే, ఉమ్. ఇంకా వేరేది లేనే లేదు. అవును. అది ఏది లేదన్నప్పుడు ఇంకా మనకి ఎందుకంటే తాత్సారం చేయక్కర్లేదు. అది ఉమ్. తాత్సారం చేయవలసిన ఆవశ్యకత ఏ మాత్రం లేదు. కాబట్టి మీ యొక్క ఈ నామస్మరణ, మీ పూజలు అంటే చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా పూజలు చేస్తుంటే మీ యొక్క తీర్థయాత్రలు, సత్సంగాలు అన్ని కూడా దానికే ఉపయోగించుకోండి. స్వామి నీ కోసం చేస్తున్నా, నీ కోసం వస్తున్నాను అన్నప్పుడు కదండి మనకు అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. ఉమ్. అవును. నేను చూడ్డానికి వస్తున్నాను అంటే ఎన్ని తిప్పలు పడాలి, అది కూడా మీకు అంటే అది కూడా అనుభవమే కదా. అవును. నేను చూడ్డానికి వెళ్తున్నాను అంటే మీకు పాపం కాబట్టి మీ మనస్సుని దృఢం చేసుకోవడానికే అవన్నీ. ఉమ్. ఇదేం పెద్ద కష్టమైంది కాదు, పోనీ అసలు అత్యంత సులభమే. ఉమ్. ఏమీ కష్టమైంది లేదు, ఎక్కడా కూడా లేదు. ఉమ్. ఇప్పుడు మీ అందరికి ఇది వింటున్నప్పుడు అవును కదా అవును కదా అని అనిపిస్తుంది. అవునమ్మా. తర్వాత అయ్యో గురువు గారు చెప్పినంత సులభంగా లేదనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు మనసులోకి జీవలక్షణం ప్రవేశించింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆత్మతో వింటున్నారు కదా అన్ని సులభంగా ఉంటాయి. గురువు గారు చెప్తున్నారు కదా అన్ని సులభంగా అనిపిస్తుంది. జీవుడు ప్రవేశించాక ఇప్పుడు కూడా జీవుడు ప్రవేశిస్తే చెప్తారు కానీ అది సాధ్యమా అనుకుంటారు ఎవరైనా సరే. ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, చెప్పడం తేలిగే అలాగే చెప్తారు. ఏముందండి గురువులకి వాళ్ళవన్నీ అయిపోయాయి, వాళ్ళకి ఏం బాధ్యతలు లేవు, ఏమీ లేవు, ఏ చింత లేదు కాబట్టి అలా చెప్తూ ఉంటారు అని అనుకుంటారు. ఎందుకంటే జీవలక్షణం, జీవుడు అట్టకే అంటాడు.
అవును. కానీ అదే సమయంలో గురువు అంతకు ముందు నుంచే ఉన్నది అన్నది ఆలోచించారు. సాధన ఉమ్. చేశాడు కదా అందరున్నా కూడా. అమ్మా చేశారు. చేశారు. స్వభావం. అందరూ చేశారు, గురువు చేశాడు అన్నది నువ్వు గుర్తించినప్పుడు ఇంకా జీవుడిగా ఎలా ఆలోచిస్తావు? సరే ఈగో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు అనుకోండి. అవును. అమ్మా. ఏం చేశారో ఏంటనే అనుకుంటారు. వాళ్ళు ఎవరేమనుకున్నా గురువుకి ఏమన్నా పట్టింపు ఏంటండి? ఉండదు. గురువుకి కూడా ఈగో లేదు కదా. ఉండదు. ఉండదమ్మా. ఈగో లేదు కాబట్టి మిమ్మల్ని భరిస్తారు. ఈగో ఉంటే మిమ్మల్ని ఎవరండి భరించేది? అంతే. అమ్మా. అందువలన ఈగో లేకుండా ఉంటే మీరు పొందేయచ్చు. కానీ ఇక్కడ మీరు గురువు దగ్గరనే కాదు, వ్యవహారంలో కూడా ఈగో ఉంది. ఇంకా ఈగో అంటే ఏంటండి? నథింగ్ బట్ జీవలక్షణమే. అంతే నేను అనుభవం. అవును. అందువల్లనే మీ అది కష్టం అనిపిస్తుంది. ఉమ్. ఈగోలెస్ గా ఉండటం ఎంత కష్టం అండి పాపం. సరే సులువు. సులభం అయితే ఈ పాటికి అయిపోవాలి. ఉమ్. ఇంకా ఎక్కడో కొంచెం అక్కడక్కడ ఈగో ఉందన్నమాట. ఉమ్. అది లేకుండా ఉంటే చాలా అసలు ఆ. అసలు వేరే కష్టమే లేదు. అవును. ఇక్కడుందంటే కష్టం అసలు. ఉండదు. లేదు అసలు. అవును. వినయంగా ఉండి చూడండి, మీకు ఎంత ఆనందం లభిస్తుందో. ఉమ్. ప్రేమగా ఉండి చూడండి, ఆనందం పొందుతారు. అవును. సరే అనండి, అందులో కూడా ఆనందం లభిస్తుంది. సరే అనకుండా అంటే వ్యతిరేక భావం ఉన్నప్పుడే మీలో ఆందోళన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి జరుగుతుంది. ఉమ్. ఇలా అసలు ఏ భావము లేదు, వ్యతిరేక భావం లేదు, అన్నిటికీ ఆనందంగా ఉంటున్నారు. సరే సరే అనేస్తున్నారు. కాబట్టి అన్నిటికీ సరే అనాలి అంటే మీలో ఆ పరమాత్మ లక్షణాలు ఉన్నాయి. అంటే పరమాత్మ యందు అఖండమైన ఆ విశ్వాసం ఉన్నది. ఉందనుకోండి, ఉమ్. ఇంకా అసలు గొడవే లేదు. అవును. ఈగో ఎక్కడి నుంచి వస్తుందండి? సరెండర్ అయిన వాడికి ఈగో ఎలా ఉంటుంది? ఉండదు. రాదు కూడా. అవును. ఎక్కడి నుంచి చూపిస్తారండి? ఈగో చూపిస్తే వాడి పనిలో ఉంచుకుంటారా? బాస్ దగ్గరికి వెళ్ళి ఈగో చూపిస్తే నా వల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అని బాస్ దగ్గర కాళ్ళ దగ్గర ఏం చేస్తానండి? కాబట్టి ఈగోలెస్ గా ఉండేవాడే ఉద్యోగం చక్కగా చేయగలుగుతారు. ఈగో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారండి? చేయలేరు. బాసిజం చేసినా వాడు అంతే. ఉమ్. అక్కడ పని చేసే వాళ్ళకి ఈగో ఉండకూడదు, బాస్ కూడా ఈగో ఉండకూడదు పాపం. ఈగో ఉంటే ఎలా కుదురుతుందండి? అదే చెప్పారు. కాబట్టి ఈగోలెస్ గా ఉండాలి. ఈగోలెస్ గా ఉండాలి అంటే ఎక్కడో ఒకట సరెండర్ అవ్వాలి. నెత్తిన మొట్టేవాడు ఒకడు ఉంటే కదండి ఈగోలెస్ గా ఉంటాడు. అవునమ్మా. లేకపోతే గర్వం వచ్చేస్తుంది. ఎన్ని కుప్పలు పెడతారండి? కరోనా ఎందుకు వచ్చింది అంట. అవునమ్మా. ఆన్సర్ లేదండి. లేదు దానికి ఆన్సర్. అంటే అట్లా ఉంటుంది. ఒకళ్ళని పాయింట్అవుట్ చేయటం కానీ ఇంకోటి కానీ అట్లా ఏది లేదు. ఎక్కడి నుంచి వస్తుంది పాయింట్అవుట్ చేయటం? రాదు. రాదు. ఎప్పుడైతే మీలో
ఆ కాబట్టి మళ్ళీ మొదటికి వస్తే నేను అన్న భావన లేకుండా ఉంటుంది. ఉమ్. ఎప్పుడు వస్తుంది? ఆ గురువులకో పరబ్రహ్మకో సరెండర్. అంతే. దేనికి అవును. సరెండర్ అవ్వాలి? చేసేది, చేయించేది, చెయ్యబడేది అంతా ఆ పరబ్రహ్మమే. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఉమ్. ఎందుకు బుర్రను పాడు చేసుకోవాలి? అయిపోయింది. అవును. ఇంక ఇవి తెలిసిన వాడు బుర్రను పాడు చేసుకుంటాడా? చేసుకోడు. చేసుకోరు. చేసుకోరమ్మా. వాడు అసలు ఇంకా చేసుకోడు వాడు. వాడికి అర్థమైంది కదా అవును. దేనికి బుర్రపాటు చేసుకోవాలి. నేను అక్కడ ఏది లేనప్పుడు దేనికి నేను బుర్రపాటు చేసుకోవాలనేది వాడికి అర్థం. అంతే. ఇంకా వాడు హాయిగానే ఉంటాడు. ఉమ్. పిల్లలు అంతే కదా, తల్లి చేసి పెడుతుంది, తండ్రి అన్ని చూస్తాడు అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత హాయిగా ఉంటారండి. పిల్లల అవును. పెళ్లి వరకు ఏ గొడవ లేదు కదా, నీకు కూడా ఏ గొడవ లేదు. అప్పుడు ఏమన్నారు? పిల్లాడు మారిపోయాడని వాడు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా లేదా ఏదన్నా చేసినా చేయకపోయినా అప్పుడు ఏమన్నా అంటారా మీరు? ఏమన్నా పోన్లే పిల్లాడు కదా, వాడికి వాడు ఖర్చులు ఉండవా అంటారు. అదే వాడికి పెళ్ళి అయ్యాక వాడు ఇవ్వలేదు అనుకోండి, వాడు మారిపోయాడండి. వాడు మారాడా మీరు మారారో మీకు తెలియదు. ఉమ్. అంతే, ఇంకా అక్కడ సింపులే కదా. అవునమ్మా. మారిపోయాడు. అప్పటి వరకు పోన్లే వాడి ఖర్చులు ఉండవా అన్నవాళ్ళు మరి ఇంకో మనిషి వస్తే ఖర్చు పెరగదా? అది కాస్త మర్చిపోతా. ఉమ్. అది అర్థం చేస్తున్నారు అనుకోండి, ఏమన్నా చేస్తారు. మీరేమన్నా పోనీ మీకు లేదు వాడు ఇవ్వలేదు అంటే అప్పుడు అది అసలు వేరే విషయం. ఉమ్. అసలు పరబ్రహ్మం ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడు అది నిన్ను ఆలోచించనే ఆలోచించు. ఉమ్. వాడు అసలు హ్యాపీగా ఉంటాడు. ఆ. వాడికి దేని గురించి ఆలోచించాలి, ఏం ఆలోచించాలి వాడు అసలు అప్పుడు? ఆలోచన రానట్టే ఉంటుంది. వాడు ఏం చేయక్కర్లా. ఉమ్. ఎందుకంటే ఆయన చేసేది చేయించేది అంతా వాడే, నాకేంట్రా అంటారు. ఉమ్. ఇప్పుడు కంప్యూటర్ లెక్కలు చేస్తుందని అందరూ పూడికలు తీసివేతలు ఇప్పుడు చేత్తో చేస్తున్నారండి? లేదమ్మా. చెయ్యరు కదా. సెల్ ఆహా. ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి టక టక నొక్కుతారు. అంతేమ్మా. ఎట్లుంది 2+2 కూడా వాడు కంప్యూటరే ఆన్ చేస్తాడు, సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు. అంటే బుర్ర పనిచేయదు ఇంక అక్కడ, డిపెండ్ అయిపోయాడు కదా. అట్లా పరమాత్మ మీద డిపెండ్ అయిపోవచ్చు. ఉమ్. నువ్వు ముందర సాధన చేసి పరమాత్మని పొందేశాక అన్నిటికీ ఆయన మీద డిపెండ్ అవ్వచ్చు. అవునమ్మా. ఏం పర్వాలేదు, ఉన్నది ఆయనే. ఉమ్. నీకు ఫుడ్ కూడా ఆయనే పెడతాడు, ఏం పర్వాలా. నీకు నచ్చిన ఫుడ్డే పెడతాడు, అది ఆ డోకాలేదు. అన్ని ఆయనది అయినప్పుడు ఇంకా మనకి దిగులేదు. ఉండదు. పనమ్మాయిని పెట్టుకున్నారు, పనమ్మాయి పని చేస్తుంది. ఉమ్. మళ్ళీ మీరెందుకండి వెనకాల పని చేయడం? కడిగిన తర్వాత మళ్ళీ మీరు కడుక్కోవడం ఎందుకు? అవును. దానికే చెప్పి శుభ్రంగా కడగవే, ఆ కడిగాక ఏదో తుడిచేసేయి అని చెప్పితే పని అయిపోతుందిగా. ఉమ్. ఉమ్. మళ్ళీ వెనకాల మీరు చేశారు. ఆవిడ సర్వ సమర్థురాలే, మీ పనమ్మాయి అన్ని చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంది. చేసినప్పుడు ఇంకెందుకండి గొడవ? అవునమ్మా. అప్పుడే అలాగే సర్వసమర్థుడైన వాడిని పెట్టుకుని
ఎందుకండి దిగులు, ఇదేలాగా అదేలాగా అంతే. అన్న ఆలోచనే అక్కర్లేదు. ఉమ్. ఆలోచన అసలు దేనికి? కానీ ఇక్కడ అన్ని కూడా ఈ సర్వ దోషములనండి. దోషములు అంటే ఇక్కడ ఏదో తప్పులనే కాదు, మీ బాధలు, కష్టాలు, టెన్షన్లు, డిప్రెషన్లు అన్ని అన్ని సమస్య పోవాలి, అసలు ఏది లేకుండా ఉండాలంటే పరమాత్మే. అందుకే చెప్పేది, పిల్లలకి ముందు పరమాత్మని అక్కడ కోపడో తిట్టో ఏదో రకంగా వాళ్ళకి అలవాటు చేస్తే, మీరు పిల్లల్ని కనుక్కోవాల్సింది తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, అదా ఇదా కాదు. ఫస్ట్ మీ ప్రశ్న పరమాత్మ చేసావా చేయలేదా, లేవగానే స్మరణ చేసావా, స్నానం చేశాక చేసావా, పడుకునేటప్పుడు చేస్తున్నా, ముందు ఇది ఈ ప్రశ్న అడగండి. వాడు విసుక్కున్నా సరే నువ్వు చెయ్యరా అంతే, నీకు టెన్షన్ లేకుండా ఆయన చూస్తాడు, నీకు టెన్షన్ లేకపోతే నేను టెన్షన్ లెస్ గా ఉంటానా అని చెప్పచ్చు. అంటే మీరు టెన్షన్ పడితే ఇంకా పాపం ఏం చెప్తామండి. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళు టెన్షన్ లేకుండా ఉండాలి. ఉమ్. అలాగేనమ్మా. మీరు వాళ్ళని టెన్షన్ పెడితే వాడు దేవుణ్ణి పట్టుకోవాలి అప్పుడు. ఉమ్. అందుకని ఇవన్నిటికీ మూల కారణం ఆయనే, టెన్షన్లకి వాటికి. అంటే అర్థం ఆయన్ని వాడుకోకపోవటం అని. ఆయనే ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మీరు జీవలక్షణంతో ఉన్నారు. ఆ జీవలక్షణంతో ఈ టెన్షన్లు అవన్నీ కూడా. లేదా జీవలక్షణం ఎక్కడి నుంచి వచ్చిందండి పాపం? జీవలక్షణానికి అవకాశం ఏది లేదు. అందుకని హాయిగా పరమానందంగా ఆయన పట్టేసుకోవడమే. ఉమ్. అలాగేనమ్మా. ఆయన అలాగేనమ్మా. సర్వసమర్థుడు. ఏ ఈ పని చేయండి, ఇన్ని పనుల రోజుకి మీరు అంటారు కదా, ఎన్ని చేస్తాను వాటికి చాలు ఇంకా రేపు రేపు చేసుకుందా ఉంటారు మీరు. పాప ఆయన అలా అనడండి. పని రాక్షసుడు కథ ఉంది కదా, పని రాక్షసుడు కథలాగా అన్ని పనులు చేస్తాడు ఆయన. డౌట్ లేదు, పని రాక్షసుడే. అంటే పని రాక్షసుడిని వాడుకోవాలి. వాడైతే అన్ని పనులు చేసేస్తాడు, డౌట్ లేకుండా చేస్తాడు. అంటే ఆ పరబ్రహ్మంకి సరెండర్ అవ్వండి. సరెండర్ అవ్వటం అంటే ఇక్కడ కేవలము ఆయన ఉన్నాడు అన్న స్థిరభావమే.
ఉమ్. సర్వము ఆయనే చేసేది చేయించేది అలాగా. అంతే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఆయనకి శరణాగతి పొందడం అంటే మీ ఆస్తులు రాసి ఇవ్వటమా? ఏమీ కాదు. లేదు. నెలకింత కట్టడము అలాంటివి కూడా లేవు కదా పాపం. పే చేస్తారు ఏంటంటే పే చేయరు కదా ఆయన. లేదమ్మా. కేవలం అది కూడా ఫ్రీగానే చెప్తున్నారు నామస్మరణ. అదేం అడగల మిమ్మల్ని. నా ఇది బయట అయితే వాళ్ళ పేరు వాడుకుంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదండి పాపం. అది ఇప్పుడు అసలు ఏది ఇవ్వక్కర్లేదు ఆయనకి. ఉమ్. ఏది ఇవ్వక్కర్లేదు అన్నప్పుడు అన్నీ ఆయనవే అన్న. కాబట్టి ఆ స్థిర భావం మీలో, ఆ స్థిర భావం ఏర్పడడానికే నామస్మరణ. స్థిర భావం ఏర్పడడానికే నామస్మరణ, అంతే తప్ప వేరే దానికోసం కాదు. అక్కడ స్థిర భావన ఏర్పడడానికే ఈ తిప్పలు. ఉమ్. లేకపోతే తిప్పలు ఎందుకంటే అసలు తిప్పలే లేవు. తిప్పలు లేని దానికి మనం తిప్పలు పెట్టుకుంటున్నాం. తిప్పలే అవసరం లేదు కదా యాక్చువల్ గా అయితే. లేదు. అవునమ్మా. అవునమ్మా. ఎక్కడున్నాయండి తిప్పలు పాపం మీకు? ఆహా. లేదమ్మా. లేదమ్మా. గురువు గారి అనుగ్రహం అమ్మ ఇదంతా. కాబట్టి ఆ ప్రయత్నం చేశారనుకోండి, కొంచెమే నామస్మరణ అనే ప్రయత్నం పెద్ద కష్టమైంది కూడా కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ మీకు అది అభ్యాసం అయ్యింది. అభ్యాసం లేని విద్య ఏమీ లేదు అక్కడ. అభ్యాసం అయ్యింది. అవును. దానిని నిరంతరం చేయండి అన్నారు అంతే. అది కూడా ఎక్కువ కాలం అక్కర్లా. అసలు ఎక్కువ కాలం చేయాల్సిన ఆవశ్యకత కూడా లేదు దానికి. ఉమ్. ఎక్కడుంది ఆవశ్యకత? అసలు లేదమ్మా. లేనే లేదు. స్థిరత్వం వచ్చే వరకే. నువ్వు గట్టిగా నిర్ణయించుకుంటే అప్పుడే వచ్చేస్తుంది. అవునమ్మా. నిర్ణయించుకోలేదు కాబట్టి కదండి పాపం. నిర్ణయించుకుంటే ఇంకా గొడవ ఏముంది? శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మా నిర్ణయం అన్నది 1-2 రోజులు అంటే గట్టిగానే ఉంటుందమ్మా. ఆ, అది కంటిన్యూ మరి. అవ్వడం. అదే మరి దానికే చెప్తున్నాను. మీకు బాహ్య వ్యవహారాలు మనసులోకి దూరుతున్నాయి, దానికి విలువిచ్చినప్పుడు ఇది పోతుంది. దేనికి విలువిస్తే అదే కదండి ఉంటుంది. విలువైన వస్తువులు దాచుకుంటారా, ఏ వస్తువులు దాచుకుంటారు? అమ్మా, అవునమ్మా. బంగారాన్ని దాచేసి బంగారం వాడు పెట్టించిన పరసో అట్ట డబ్బాను పారేస్తారు అవుతారు. అంతేగాని అట్ట డబ్బా దాచుకుంటారా బాగుందని, అందంగా ఉందని? దాచుకోమమ్మా. ఇది అంతే. ఏది విలువైనదో గ్రహించిన తర్వాత మనస్సు దాని అందు కదా లగ్నం అవ్వాలి. అవునమ్మా. మరి దాని ఎందు మనసు లగ్నం కావటం లేదు అంటే సంథింగ్ అది. అంటే విలువైనది గుర్తించిన తర్వాత మీకు చెప్పాలి ఎవరన్నా బంగారం దాచుకోవాలరా అట్ట డబ్బాలు పారేయాలని చెప్పారా? లేదు. చెప్పలేదమ్మా.
మీకు విలువ తెలిసిన తర్వాత హాయిగా అదే చేశారు పని. బంగారం అనే కాదు, ఇంట్లో ఏదైనా విలువైన వస్తువుని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఉమ్, అదే విలువలేని వస్తువుల్ని ఉమ్, అది ఇంకా విడిగా చెప్పక్కర్లా అసలు. అమ్మా విలువలేని వస్తువు గురించి మళ్ళీ ఏమైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఇక్కడ మీకు విలువైన వస్తువు ఏదో మీకు తెలిసిపోయింది. తెలిసాక అమ్మా కాబట్టి విలువైన వస్తువుని గుర్తించి దానిని మీరు దాచుకోకర్లా, దానిని వినియోగం చేయండి. అన్ని తెచ్చుకుని దాచుకున్నారనుకోండి, ఏం లాభం అండి? పురుగు పట్టిపోదు. అవునమ్మా అవునమ్మా ఒకరింట్లో ఇది నిజంగా జరిగింది. సరే, ఏదో ఒక ఇది ఒక ఆ ఇంటి యజమాని చనిపోయినప్పుడు సరే బంధువులందరూ వెళతారు. వాళ్ళకి మహిళ కాబట్టి మరి వంటింట్లో అన్ని చూడాలి కదా, ఎవరైనా వంట చేయాలి కదా పాపం. అవును ఆ ఇంటి ఆవిడ ఆయన ఎన్ని కొనుక్కొచ్చాడో అవన్నీ వాడకుండా, సరే మనం ఈ భాషలో పీస్తనం అంటాం, అన్ని లోపల దాచింది. అమ్మా అన్ని పురుగు పట్టిపోయి ఉన్నాయి, ఏది వాడడానికి లేదు. అంటే ఆవిడ చూడలేదా? దాచాను కాబట్టి ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఉండవు పడి అన్ని అవతల పారేయటమే. అవేమి కొంచెం కొంచెం లేవు, కిలోలు కిలోలు ఉన్నాయి. కాస్ట్లీ అన్ని కూడా జీడిపప్పులు లాంటివి అనుకో. అయ్యో ఎలా వాడతా? అదే వాడము దాన్ని వినియోగం చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ శరీరానికి పుష్టి లభిస్తాయి కదా. అవునమ్మా అది. అందుకని ఎంతో ఆనందంగా ఈయన కూడా వాడుకోవచ్చు. జీవిత చరమాంకాలు, అయ్యో స్వామి నువ్వు ఉన్నావని ఇప్పుడే తెలిసింది నాకంటే ఏం లాభండి? లాభం లేదు కదా. లాభం లేదమ్మా లేదమ్మా అది. లేదమ్మా అందువల్ల అందరూ కూడా ఆ ఆ అత్యంత సర్వోత్కృష్టమైన, దానిని మించింది లేనే లేదు, అంతటి విలువైన అమృతాన్ని ఆ పరబ్రహ్మము మీకు ఒక గురువు ద్వారా అందించారు. దానిని ఈ జన్మలోనే మీరు పొందాలి తప్ప ఏదో బ్యాంకులో దాచుకుంటాను నెక్స్ట్ జన్మకు అనడానికి లేదు. ఇది ఇప్పుడే వినియోగం చెయ్యాలి అంతే. వండుకున్నప్పుడు తింటేనే దాని యొక్క విలువ, మర్నాటికి ఆ టేస్ట్ ఉండదు. అలాగే ఇది ఈ అమృతాన్ని ఇప్పుడే మీరు వినియోగించుకోవాలి. అప్పుడు ఆ యొక్క బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. శుభం భూయ. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే నమః.
మనస్సుని చపలత్వం పొందకుండా చేయగలిగేది మీరు మాత్రమే, అంటే ఎవరికి వారు మాత్రమే. ఏవో సాధనాల ద్వారా అవుతుంది అనుకోవటం, ఇందాక అన్నపూర్ణ చదివినట్టుగా అది ఆ క్షణం వరకే అవుతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసింది. ఇందాక అన్నపూర్ణ ఏదో చదివింది కదా, అది అందులో అవన్నీ కూడా పరమ వాస్తవాలు. వాస్తవాలే గ్రంథస్థం చేయబడతాయి, అంటే ఈ అద్వైతానికి గురించి చెప్పిన. కానీ ఇక్కడ అది తెలుసుకోవాలి. ఎన్ని సాధనలు చేసినా మీరు గనక దృఢమైన అభిప్రాయం ఏర్పరచుకోకపోతే పొంది తీరాలి అన్న అది మీకు కలగదు. సాధన చేసిన కాసేపు తర్వాత సాధన రొటీన్ అయిపోతూ ఉంటుంది. అందుకని బాహ్య సాధనాలు మీరు ఎన్ని వాడినా అది అప్పటి వరకే అవుతాయి. అయితే ఎప్పుడైతే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా అదే ధ్యాసతో, అంటే స్థిరమైన బుద్ధితో గనక సాధన చేస్తే ఆ యొక్క స్థిరత్వం కలిగి తీరుతుంది. అందులో ఏం సందేహం లేదు. కాబట్టి స్థిర బుద్ధితోటి మీరు సాధన చేసినట్టయితే, అయితే ఏ సాధన సర్వకాల సర్వావస్థల యందు చేయగలిగే సాధన మాత్రం. ఇందాక ఆవిడ చదివినప్పుడు ఆ యొక్క ప్రాణాయామం, ఇంకోటి, ఇవన్నీ కూడా రోజంతా చేయలేరు. కొన్ని సమయాలు, దానికి కొన్ని నిర్దిష్ట సమయాలు ఉన్నాయి. ప్రాణాయామం మీ ఇష్టం వచ్చినప్పుడు చేయకూడదు. అసలుకి మోసం అని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సరిగ్గా చేయకపోయినా హెల్త్ ప్రాబ్లమ్సే, ఎప్పుడంటే అప్పుడు చేసినా హెల్త్ ప్రాబ్లమ్సే. కాబట్టి ఆ విధానాలన్నీ కూడా కాల పరిమితికి లోబడింది. అంటే ఫలానా సమయంలో మాత్రమే చేయాలన్నది. ఈ ఒక్క నామస్మరణకే ఏది విధించబడలేదు. ఇంకా వేరేది ఏది మీరు సర్వకాల సర్వ అవస్థలు ఎందుకు చేయలేరు. ఉందంటే చెప్పండి వేరేది. కాబట్టి ఇక్కడ సర్వకాల సర్వావస్థల యందు చేయగలిగినది అత్యంత సులభమైనది, అత్యంత శీఘ్రంగా స్థిరత్వాన్ని పొందింపజేసేది ఇది మాత్రమే. ఎందుకంటే ఆ నామస్మరణ కనుక స్థిరమైన బుద్ధితో చేస్తే ఆలోచన రహిత స్థితి వెంటనే సిద్ధిస్తుంది. స్థిరమైన బుద్ధితో చేయాలి. ఉద్యోగాలు చేసే వాళ్ళైనా, ఏ కార్యక్రమాలు చేసే వాళ్ళైనా సరే, ఉద్యోగ సమయంలో కుదరకపోవచ్చు, ఉద్యోగానికి సెలవులు ఉన్నాయి. ఇలా అంటే ఆ స్థిర బుద్ధితో మీరు కనుక ఏర్పరచుకుంటే కాలాన్ని మీకు అనుగుణంగా చేసే శక్తి, సమర్థత ఉన్నవాడు ఆయన కనుక ఆయన మీకు అవన్నీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి స్థిర బుద్ధి కలగాలి. ఇక్కడ చంచలత్వము, చపలత్వము ఎందుకు కలుగుతోంది ఈ విషయాల పట్ల అని ఏదో వేసుకోవాలి కాబట్టి ప్రశ్న వేసుకుంటే అవదు. స్థిర బుద్ధి ఉన్న వాడికి అసలు ప్రశ్నలు వేసుకోవాల్సిన ఆవశ్యకత కలగదు. స్థిర బుద్ధి లేనప్పుడే అనవసరమైన సమర్థింపుల నుండి అనవసరమైన ప్రశ్నలు, సమాధానాలు ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ బాధ్యత, ఆ బాధ్యత అంటాడు, లేకపోతే మనసు వికలమైంది అంటాడు, ఇవాళ కుదరలేదండి, వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళకపోతే బాగుండదండి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని వెళ్ళేసి వచ్చానండి, రేపటి నుంచి మొదలెడతాను. ఇలా రకరకములైన చపలత్వం, ఇవన్నీ మీకు మీరు ఏర్పరచుకున్నవే.
ఇక్కడ పరమ సత్యము తెలుసు, ఆచరణ అన్ని తెలుసు. కాబట్టి స్థిర బుద్ధి మాత్రమే మీరు ఏర్పరచుకోవాల్సి. ఇన్ని చెప్పినా స్థిర బుద్ధి లేనప్పుడు అన్ని వృధానే. ఇంకా అలాగే ప్రయత్నం చేయకపోతే మార్గ మధ్యంలోనే వేరే దారిలో ప్రయాణిస్తారు. ఈ మార్గం విసుగొస్తుంది. ఇక బద్ధకం వస్తుంది, ఇక రకరకాలు. కాబట్టి ఎప్పటికప్పుడు అందుకనే దైనందిన జీవితం ఏ రోజుకి ఆ రోజు నూతన ఉత్సాహంతో ఆ స్థిర బుద్ధిని అలా పెట్టుకుని ఉండాలి. చంచలం వైపు వెళ్ళకూడదు. వ్యవహార దృష్టి కరెక్ట్. వ్యవహారం ఎలా అయినా జరుగుతుందో, మనసు పెట్టినా పెట్టకపోయినా జరుగుతుంది. అలవాటైన వ్యవహారాలు అలా జరిగిపోతూనే ఉంటాయి సహజంగా. కాబట్టి స్థిర బుద్ధి ఉండాలి. స్థిర బుద్ధి ఉన్నప్పుడు ఆటంకములు లేవు. నిరాటంకంగా మీ యొక్క సాధన కొనసాగుతుంది. శీఘ్రంగా, ఒక్కోసారి వెంటనే ఏదైనా జరగచ్చు. ప్రయత్నాన్ని విడనాడరాదు, బుద్ధిని మార్చుకోరాదు, స్థిరమైన బుద్ధిని మార్చుకోరాదు. రమణ మహర్షి వచ్చారు, వాళ్ళ చుట్టాలు వచ్చి పిలిచారు, తల్లి వచ్చి పిలిచింది, తమ్ముడు అన్న వచ్చి పిలిచారు, అయినా అతను చెలించలేదు. ఆ స్థిర బుద్ధిని అతను దృఢంగా అలాగే ఉంచుకున్నాడు. కాబట్టి భగవాన్ అయ్యారు. పెరియవారు కూడా పీఠాధిపత్యంలో వాటన్నిటిని చూసి భయపడి పారిపోలేదు. ఆయన పట్టుదలతో వాటి యందు స్థిరత్వాన్ని పొందారు. రమణ మహర్షి ఆ యొక్క వయసులో పరబ్రహ్మం యొక్క అనుగ్రహం అని కానీ ఇంకోటని కానీ ఆయనకి ఏం బోధలు జరగలేదు. కానీ ఏదో ఉంది అన్న స్థిరమైన బుద్ధి అతనికి కలిగింది. అది ఏమిటో కూడా తెలియదు, ఆ స్థిర బుద్ధి అంటే ఏమిటో. అయినా సరే సాధన చేశారు. ఏదో ఉంది అని చేశారు. అది ఏమిటో తెలియదు, ఉంది అని చేశారు. సిద్ధి పొందారు అంటే స్థిరత్వాన్ని పొందారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అన్నీ తెలిసినవే. తెలిసి స్థిరంగా ఉండలేకపోతున్నారు. బయట వర్షం పడుతుంటే మాట్లాడకుండా కూర్చుంటారు కదండి. బాగా పడుతుంది అనుకోండి, ఎంత అర్జెంట్ పని అయినా మానేసి కూర్చుంటారు కదా. అంటే కదలకుండా అయితే కూర్చుంటారు కదా అప్పుడు. కానీ ఇక్కడ ఆ యొక్క స్థిరమైన మనస్సు అంటే కేవలం పరమాత్మ యందు లగ్నం అవటం. మళ్ళీ వ్యవహారాల్లో ప్రవర్తిస్తుంది. వ్యవహారాలు చెయ్యండి, మనసుని పరబ్రహ్మం వద్దే ఉంచండి. ఇదేం అసాధ్యం కాదు, అత్యంత సులభం. అసలు ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా పొద్దున్న లేచి పడుదోకునేటప్పుడు అక్కడ ఏమైనా శ్రద్ధ పెడతారండి? ఆటోమేటిక్ గా చూస్తే చేతులు పనులు అంటే ఆటోమేటిక్ గా సహజంగా అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. దైనందిన జీవితంలో చాలా కార్యక్రమాలు ఆటోమేటిక్ అంటే సహజంగా జరిగిపోతున్నాయి. అంటే దానికి ఏం పెద్ద మనసు పెట్టడమో ఏదో చేయటమో ఏం అక్కర్లా. ఎలాగైతే దేవుడి దగ్గర అలవాటైన నోరు స్తోత్రం చదివేస్తూ ఉంటుంది, మనసులో వేరే ఆలోచనలు చేయలేదు. మీకు తెలిసిన విద్య ఇది. అలవాటైన నోరు మంత్రం చదువుతారు, స్తోత్రం చదువుతారు, మనసు మటుకు వేరే విషయ చింతన చేస్తారు.
ఇప్పుడు ఏమన్నాడు ఆయన, విషయాన్ని కాదురా చింతన చేయాల్సిందే, నా నామాన్ని చెయ్యన్నాడు ఆయన, అంతే, ఇంకేం చెప్పదు. చూసారా, నోటితోటి చేసిన, చేతులతో ఎన్ని చేసినా మనసుతోటి మీరు చేయగలరు. మీరు సమర్థులే, మీకేం అసమర్థత ఏమీ లేదు, ఎవరికి సమర్థత ఉన్నది, అంతే. ఆ సమర్థతను గుర్తించారు. కాబట్టి మళ్ళీ టు బి ఫ్రాంక్ అంటే పూర్ణమైన ఆ యొక్క అద్వైతం ఉంది ఇష్టం లేదు. ఎందుకు అనేదానికి రీజన్స్ ఒక్కొక్కళ్ళకి జీవకో రుచి పురకో బుద్ధి అన్నట్టుగా చెప్పుకుంటారు. అన్ని అన్వాలిడ్ రీజన్స్ అని మీకు బాగా తెలుసు. ఏవి అక్కడ పనికొచ్చేవి ఒక్కటి లేదు. కేవలం టైం పాస్, కాలయాపన చేస్తున్నారు అలా. అంతే తప్ప అక్కడ ఏదీ లేదు అసలు వ్యాలిడ్ రీజన్. మీరు అసమర్థులు కానే కాదు, మీలో సమర్థత ఉన్నది, అన్ని రకాల సమర్థత. ఇప్పుడు 2-3 రోజులు చెప్పుకున్న అన్ని సమర్థతలు మీలో ఉన్నాయి. మల్టీ టాస్క్ చేయగలరు, సవ్యసాచులు, మనసుని పరబ్రహ్మము దగ్గర పెట్టి బాహ్య వ్యవహారాలు కూడా చేయగల సర్వ సమర్థత మీలో ఉన్నది, ఏమి అనుమానం లేదు. మీరే సర్వసమర్థులు, అఖండమైన సమర్థత కలిగిన వాడు మీ దగ్గరే ఉన్నాడు. ఇంకా అసాధ్యమైనది ఎక్కడుంది అసలు? ఉండదు. ఎందుకని ఆయన్ని పట్టుకోవటం లేదంటే ఎక్కడ మీరు స్థిరత్వం వచ్చేస్తుందో అన్న భయం. అంటే స్థిరత్వం వచ్చేస్తే ఏమేమైపోతాయో ఏమిటో అందరు ఎవరు తిట్టినా మాట్లాడకుండా గురువు గారిలా కూర్చోవటం సాధ్యమేనా అని భయం. ఆవిడంటే అలా ఊరుకుంటున్నారు కానీ మన వల్ల అవుతుందా అని. ఇలా రకరకాల ఆలోచన. ఏదో ఇది ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్. వాళ్ళంటే కారణ జన్ములండి రమణ మహర్షులు, వీళ్ళు అందరూ కూడా రాముల వారు, ఇలా రకరకాలుగా సమర్థిస్తూ ఉంటారు. మీరు కారణ జన్ములు అన్న సంగతి తెలిసింది కదా మీకు కూడా. కాబట్టి ఎక్కడ మీరు ఎందులో ఎవరికి తీసుకోలేదు. కేవలము పొందాలి అన్న స్థిర నిర్ణయం లేదంతే. రాముల వారి కన్నా తక్కువ వారేం కాదు, ఎవరికి మీరు తీసిపోయిన వాళ్ళేం కాదు. వాళ్ళ సమర్థత ఏమిటో మీ సమర్థత కూడా అంతా ఉంది. ఇవన్నీ మీరు పుట్టినప్పటి నుంచి అనంటే ఎప్పటి నుంచైనా మీరు అన్ని సమర్థతలు, ఇప్పటి వరకు చెప్పిన అన్ని సమర్థతలు మీకు చిటికలో పడి. ఎక్కడా కూడా మీరు అసమర్థత లేస మాత్రమైనా లేనే లేదు. అసమర్థత లేనే లేదు. కానీ ఆ స్థిర నిర్ణయం లేకపోవడం వలన అసందర్భమైన ఆ యొక్క బహు కారణాలని తీసుకుంటున్నారు. ఏది సందర్భోచితంగా ఏది లేదు. చూడండి, గురువు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చెబుతారు, మళ్ళీ చెప్తే మళ్ళీ ఇంకోటి చెప్తారు. అంతే తప్ప గురువు చెప్పింది ఒప్పుకున్నారా ఎప్పుడైనా? వెంటనే అలా కాదు, ఇలా కాదు, అలా కాదని మళ్ళీ గురువుకే చెప్తారు. గురువు అప్పుడు పూర్తి మౌనంలోకి వెళ్ళారనుకుంటే అప్పుడు ఏమిటి పరిస్థితి? ఎందుకంటే అన్నిటికీ కాలపరిమితి ఉన్నది, లిమిట్ ఉందని చెప్పుకుంటూ ఉంటాం కదా. దేనికైనా ఓ లిమిట్ ఉందని అందరూ అంటే పరిమితి ఉన్నది అన్నిటికీ. సహనానికనండి, బోధకనండి, అన్నిటికీ కూడా బాహ్యంలో, బోధ బాహ్యంలోనే జరుగుతుంది. దానిని అవగాహన చేసుకుని స్థిరబుద్ధి పొంది
ఎక్కడి నుంచో రాలేదు, మీరు ఏర్పరచుకోవాల్సిందే. స్థిరమైన బుద్ధితో ఆచరణ పెడితే మీరు కానీ సర్వసమర్థులు మీరు కూడా. ఎక్కడ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన ఆవశ్యకతనే లేదు. మనసు అటు ఇటు వెళ్తోంది అని అంటే అది మీరు దానికి ఇచ్చిన చాయిస్. పిల్లాడిని బయటికి పోతున్నాడు తలపేసి కూర్చోట్లేదండి, వాడు బయటకు వెళ్తే అల్లరి చేస్తాడే, అది అవి పీక్తాడు ఇవి పీక్తాడని ఆ గదిలోనే కూర్చొని చూడండి, తల్లి నిద్రపోతుంది, కూర్చొని చదువుతుంది, అది సరి చూస్తుంది. వాడు ఆ గదిలోనే ఆడుతూ ఉంటాడు, అటు ఇటు వెళ్లకుండా అక్కడ పెడుతుంది. మరి మీ మనస్సు అది, వాడినే మీరు కంట్రోల్ చేస్తున్నారు కదా పాపం. కంట్రోల్లో ఉన్న ఈ రోజులు అంటే ఆ యొక్క ఏజ్ వరకు వాడు ఆ తర్వాత వింటాడా వినడు. ఈ మనస్సు కూడా అంతే, మీరు వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటేనే అది మీ మాట విని మీకు లొంగి అలా ఉంది. మీరు ఒక రోజు చేసి లేదా రోజుకు ఒక గంట చేస్తాను మిగతా అదంతా వదిలేశారంటే వాడు ఎందుకు వింటాడండి మాట. పిల్లలకి సమయ పాలన పెట్టాలి. అరే ఈ సమయంలో నువ్వు చదువుకు తీరాలి, ఈ సమయంలో ఆడుకోవాలి, ఈ సమయానికి నిద్రపోవాలి, ఇలాంటివి కనుక మీరు ఖచ్చితంగా అమలు చేస్తే వాడు ఖచ్చితంగా అమలు పరుస్తాడు. మీరు ఖచ్చితంగా లేకపోతే వాడు అంతే. అదే విధంగా మనస్సుకి ఆ ఖచ్చితమైనది చేసి తీరాలని మీరు చేస్తే అది వింటు. మీరు ఇవాళ ఒక గంట వాళ్ళు చాలే కాసేపు సినిమా చూద్దాం, లేకపోతే కాసేపు పక్కింటికి వెళ్ళొద్దాం, అయిపోయింది సాధన. అది ఇవాళ సరే నన్ను ఆ గంట చేస్తుంది, రేపు గంట కాకుండా నుంచే పక్కింటికి వెళ్దామా ఎక్కడికి వెళ్దాము ఇంకా లే చాలే అంటుంది, కాళ్ళ తిమ్మిర్లు అంటుంది, ఇది ఉంటుంది. అలా రోజు రోజుకి సాధన తగ్గిపోయి ఆ తర్వాత అసలు కూర్చో. అలా కాకుండా, ఎందుకంటే మీకు కంట్రోలింగ్ చెప్పాను కదా, సర్వ సమర్థులు, అందులో ఏం సందేహం లేదు. ఇది నేను నిజంగా అంటున్న మాట, మిమ్మల్ని వెక్కిరించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం 2-3 రోజుల నుంచో 4 వారం 10 రోజుల నుంచి చెప్పుకున్న ఏ సమర్థత మీలో లేదు? ఎన్నో సమర్థతలు కలిగి ఉన్నవారు. ఇది వాస్తవమైన మాట, ఇదేమి నేను సరదాగా చెప్పే మాట కాదు. సమర్థతని అక్కడ, అందుకని నేను చాలా సార్లు వివేక విచక్షణాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ వాడండి. శక్తి యుక్తులు ఇలాంటివి ఎన్నో మాటలు వచ్చాయి. కాబట్టి ఏ సమర్థత అయితే మీరు ఈ నశించే ప్రపంచానికి వాడుతున్నారు, ఈ సమర్థతలన్నీ నశించేవే, ఎక్కడ డౌట్ లేదు. ఆ సమర్థతని సర్వకాల సర్వవస్థల యందు పరబ్రహ్మం ఎందే మీరు లగ్నమయ్యేటట్టుగా చేసుకుంటే మనసు పరబ్రహ్మం అయిపోతుంది. కాబట్టి మనసు లేదు, ఇక మనసు లేదు కాబట్టి ఏ గొడవ. మనసు ఉన్నన్నాళ్ళే నానా తలకాయ నొప్పి. కాబట్టి మనసు అనేది పరబ్రహ్మమయం అయిపోయింది. ఇక విషయాలకి తాగులేదు అక్కడ, ఎందుకంటే విషయాలను వెళ్ళగొట్టేశారు. కాబట్టి అలవాటు అన్నారు చూసారా, పరమాత్మని అలవాటు చేసుకుంది. పరమాత్మ అలవాటు అయిపోయాక బాహ్య విషయాలకు ప్లేస్ ఏదని మీరు చెప్పిందే కదా, ఇది అలవాటు అయిపోయింది. చూసారా ఎన్ని సమర్థతలు ఉన్నాయి మీరు. కాబట్టి పరమాత్మను అలవాటు చేసుకోండి ప్రయత్నపూర్వకంగా, సరే మీ భాషలో బలవంతంగా, ఎలా అయినా సరే. సెలవులు పెట్టండి, పనులు మానేయండి, ఏదైనా సరే నష్టమేం లేదు. మీరే చేయాలని రూల్ ఏం లేదు. 2 రోజులు స్విగ్గీ లేదా ఇంట్లో ఇంకోళ్ళని చేయమని, లేదా ఎంతసేపు అండి వంట, అసలు ఎంతసేపు చేస్తారండి ఇంట్లో పని? ఆఫీస్ వాళ్ళకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఉంటుంది, వాళ్ళు సెలవు పెట్టుకోవచ్చు కావాలని. సరే సత్సంగానికి మళ్ళీ సెలవులు ఉండవంటే అని మళ్ళీ నాకే చెప్తారు. సరే సత్సంగానికి అయితే సెలవు పెట్టి వస్తారుగా కష్టపడి. సెలవు దొరకని వాళ్ళు కూడా ఉంటారు. దొరక్క కాదండి, భయం సత్సంగాల్లో అన్నాళ్ళు ఉంటే ఏమైపోతాము అని.
ఎందుకు దొరకదండి? ఏం చేస్తాడండి? మీరు సత్యాన్ని పట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనగలిగే అది కెపాసిటీ ఉంటుందా? మీరు సత్యాన్ని పట్టుకోలేదు కాబట్టే మీకు సెలవులు దొరకవు. సరే, అవన్నీ వ్యవహారం. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఆ మనసు అనే దానికి కొని మీకే ఈ దొంగ నేను నామస్మరణ అలవాటు చేయండి. ఎందుకంటే ఆలోచన రాకుండానో ఇంకోటో లేకుండా ఉండటం మీకు సాధ్యం కావట్లేదు కాబట్టి అలవాటు చేసుకోండి. ఆయన అలవాటు అయిపోయాడండి, పరబ్రహ్మ నామం అలవాటు అయిపోయిందండి నాకు అన్న మాట మీకు ఎవరికో చెప్పుకోవడానికి కాదు, మీకు మీరు లేచిన ఆయనే గుర్తొస్తా అంటే ఆయన నామమే వస్తుందండి. పడుకున్నా మెలకు వచ్చినా ఏమిటో ఎవరితో మాట్లాడుతుంటే కూడా మధ్యలో నామమే వస్తుందండి అని మీకు మీరు చెప్పుకోండి. ఎవరికి డబ్బాలు కొట్టకండి. ఇవన్నీ మీకు మీరు చెప్పుకోవాలి. అవతల వాళ్ళకి చెప్తే వచ్చింది కూడా పోతుందండి. అందుకని అవతల వాళ్ళకి చెప్పకండి. అది అహంకారంలోకి వెళ్ళి అసలు చేయకుండా. అందువలన పరమాత్మని అలవాటు చేసుకోండి. ఎన్నో అలవాట్లు మానుకున్నారు, ఎన్నో అలవాట్లు చేసుకున్నారు. కాబట్టి సమర్థత ఉన్నది ఇక్కడ. ఇక్కడ లేనిదంటే ఏది లేదండి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఎదురుగుండా. ఆకలి కూడా ఉంది. కానీ ఏం తినబుద్ధి కావట్లేదంటే ఏం చేస్తారండి? ఇది అంతే. అన్నీ ఉన్నాయి. పొందాలి అన్న ఓ కోరిక కూడా కాస్తుంది. కానీ ఏమిటానండి చేయలేకపోతున్నాను, చేయబుద్ధి కావట్లేదు. ఇక అప్పుడు దానికి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు కదా. అందువలన సర్వ సమర్థులే మీరు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. డిప్రెషన్ లేదు, డిసప్పాయింట్మెంట్ లేదు, నెగిటివ్ ఆలోచనలు లేదు, ఏమీ లేవు. సమర్థులు ఎస్ అని అనుకున్నప్పుడు ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. చేయగలనంటారా అంటే లేవలేను పొద్దున్నే అనుకుంటే లేవలేరు, ఎప్పటికీ లేవలేరు. ఎన్నాళ్ళైనా బద్ధకంగానే ఉంటుంది. ఎందుకు? అలవాటు అయిపోయింది అంటున్నారు. లేవటం అలవాటు ఎందుకు చేసుకోకూడదండి? అందువలన పరబ్రహ్మని అలవాటు చేయండి. చెప్పాను కదా, మళ్ళీ జపో జల్ప శిల్పం చక్రం, ఆ విధంగా అలవాటు అయిపోవాలి. అందువలన అందరూ కూడా మీ యొక్క మనసులకి ఆయన అలవాటు చేస్తే మీకు తెలియకుండానే మీలో స్థిర బుద్ధి ఏర్పడుతుంది. అంటే సహజ లక్షణం అయిపోతుంది స్థిర బుద్ధి. ఆ స్థిర బుద్ధే పరమానందము, బ్రహ్మానందము, అమృతానందము, ఇంకా దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, జీవ బ్రహ్మైక్యము. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నాన్ని ఇవాళ కొంచెం రేపు కొంచెం కాకుండా ఆ స్థిరత్వం వచ్చే వరకు కూడా చేస్తారా. అందుకని అలవాటు చేసుకోండి. అలవాటు అయిపోతే ఇంకేది వేయక్కర్లేదు. అలవాటు కాక కదా ఈ గోలంతా. అలవాటు చేసుకునే సమర్థత ఉన్నది.
కాబట్టి ఆ సమర్థతని పరమానందానికి ఉపయోగించడానికి మొహమాటం ఎందుకండి పాపం? ఉండకూడదు. అంటే పొందేది బ్రహ్మాండాన్ని, పరిమితి తత్వం నుంచి అపరిమిత తత్వం పొందుతారు. బ్రహ్మాండ స్వరూపులు అవుతారు అన్నా కూడా ఇంకా ఆలోచనే. ఉండకూడదు. అందువలన చక్కగా అందరూ కూడా మీ సమర్థతని సమర్థవంతంగా ఆ పరబ్రహ్మముకి ఉపయోగించమన్నట్ల మీకు ఉపయోగించుకొని మీరు పరబ్రహ్మములు అవ్వండి. మీ సమర్థతతో ఆయనకి ఏం అక్కర్లేదు కదండి. మీరు అయినా అవ్వకపోయినా ఆయనకేం బాధలేదు. బ్రహ్మం బ్రహ్మమే. కాబట్టి మీరు ఏదైతే ఒక పరిమితికి లోబడి ఉన్నారు, ఆ పరిమితికి లోబడిన దాంట్లోంచి అపరిమితంగా వ్యాపించండి అని చెప్పండి. అంటే ఆ అమృత తత్వాన్ని, బ్రహ్మానందాన్ని అనుక్షణం పొందవచ్చు. కొంత సమయాన్ని సర్వకాల సర్వావస్థలందుగా పరబ్రహ్మను అలవాటు చేసుకుంటే సర్వకాల సర్వ అవస్థల యందు ఇక మీకు కేవల బ్రహ్మానందమే ఉంటుంది. దానికోసం మరి కొంచెం కష్టపడలేరండి. బాహ్య ప్రపంచంలోనే కష్టపడుతున్నారు కదా. బాహ్యంలో దాన్ని అంటే నశించే వాటికే కష్టపడుతున్నారు. మరి వీడికి ఏముందండి కదా, సింపుల్. అంత పెద్ద కొని వేరేగా కూడా మనకి ఏమీ లేదు. అంటే మనకి అసమర్థతో కొని పరిస్థితులు సానుకూలంగా లేవనో, మనసు బాలేదనో అట్లా కూడా ఏం లేవు కదా. లేదు తల్లి. కాబట్టి ఇక్కడ అది కనుక మీరు ఆ స్థిర బుద్ధి స్థిరంగా కనుక చేసుకోగలిగితే పరమానందాన్ని సర్వకాల సర్వ అవస్థల యందు పొందవచ్చు. ఎక్కువ కష్టమే లేదు, చాలా సులభంగానే పొందవచ్చు. ఇప్పుడు ఏదో రోజులు కూడా లేదు, చాలా సులభంగా మీరు అనుకున్నది ఈ క్షణమే పొందవచ్చు. కేవలం ఆ సమర్థతని ప్రయోగించటమే. అందుకని అందరూ కూడా ఆ విధంగా స్థిర బుద్ధిని సమర్థతతో పొందండి, పరమానందాన్ని ఆస్వాదించండి. శుభం భూయాత్.